హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటని చూస్తున్నారా? పాలక్ పన్నీర్ అండి. ఈరోజైతే పాలక్ పన్నీర్ అయితే చేసాను. చాలా బాగా వచ్చింది. రోటీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. ఎలా చేశాను ఏంటి అనేది చూపెడతాను, చూడండి. మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీస్కి అయితే సూపర్గా ఉంటుంది, రైస్ కన్నా కూడా. ఎలా చేసానో చూడండి. నేనైతే ముందుగా ఆకంతా బాగా క్లీన్ చేసుకున్నానండి. వాటిని కట్ చేయలేదు, తుంచలేదు, ఏం చేయలేదు. అలాగే ఆకు క్లీన్ చేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. వేడి నీళ్ళల్లో అయితే ఆకు క్లీన్ చేసి అందులో వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేడి నీళ్ళల్లో వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి. ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన పని లేదు. ఆకు ఒక 2 మినిట్స్ అలా బాయిల్ అయిందంటే తర్వాత వాటర్ వంచేసుకొని ఆకు మాత్రం తీసి పక్కకు పెట్టేసుకుందాము. చూడండి, ఒక 2 మినిట్స్ బాయిల్ అవుతుంది కదా. ఫుల్గా ఉడకాల్సిన పని లేదు. ఆకు లైట్గా ఉడికాక ఇలా వాటర్ అంతా పక్క గిన్నెలోకి అయితే వంచేసుకోవాలి. చూసారా? ఈ విధంగా ఒక జల్లిగింట లాంటిది తీసేసుకొని ఆకంతా అందులోకి వంచేసుకుంటున్నాను. చూస్తున్నారా? ఈ వాటర్ నేను పడేయనండి, ఎందుకంటే మనకు మళ్ళీ కూరలో కావాలన్నప్పుడు ఇదే వాటర్ని యాడ్ చేసుకుంటాము కావాల్సినంత. ఇదిగో చూడండి, ఇలా చూసారా? ఇప్పుడు ఆకైతే వేడిగా ఉంటుంది కదండి. దీనిపైన కొద్దిగా చల్లనీళ్ళు అయితే వేస్తున్నాను. చూసారా? కూల్ వాటర్ వేయడం వల్ల ఆకు మనకు గ్రీన్గానే ఉంటుంది, బ్లాక్ అవ్వకుండా ఉంటుంది, నల్లబడకుండా. అప్పుడు మనకి పన్నీర్ చేసినప్పుడు కూడా పులుసు అంతా కూడా నల్లగా లేకుండా బాగా పచ్చగా కనపడుతుంది అనమాట చూడటానికి. అందుకు కావాల్సినవి చూడండి: బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు, సోంపు కొద్దిగా, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిపాటి అల్లం, 3 ఎర్రగడ్డలు, 4 టమోటాలు. ముందుగా అయితే బాండిల్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. బాగా వేపేసుకోవాలండి. ఇలా బాగా కొద్దిగా వేపేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ఐటమ్స్ తీసి పెట్టాం కదా, అవన్నీ ఇందులోకి వేసుకుందాం. ముందుగానే వేస్తే ఆయిల్లో అవి మాడుతాయి కాబట్టి ముందు ఇవి వేసి తర్వాత అవి వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు టమోటా వేసుకుందాం. ఓకేనా? టమాటా కూడా కొంచెం మగ్గనిచ్చి తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. పాలక్ పన్నీర్ చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారు కదా బాగా. కొద్దిగా పసుపు వేసుకొని బాగా అలా కలబెట్టేసుకొని మగ్గనిచ్చేద్దాము. బాగా ఇలా కలబెట్టేసుకోవాలండి. టమోటా మగ్గాలి. ఒక 2 మినిట్స్ పాటు ప్లేట్ పెట్టేద్దాము. టమోటా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేస్తున్నాను. కొద్దిగా వేసి బాగా కలిపేసుకుంటున్నాను. టమోటా మగ్గిపోయింది, చూసారా? ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఈలోపు మనం పన్నీర్ కట్ చేసుకుందాం. అది చల్లారేసరికి పన్నీర్ కాస్త కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 400 గ్రామ్స్ తీసుకుంటున్నానండి పన్నీరు. ఇది 200, ఇంకో బిట్ 200, 400 మొత్తము. ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. చూసారా? ఇంకొక 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు. మీకు ఇంకా పెద్ద సైజు కావాలన్నా కట్ చేసుకోవచ్చు, చిన్న సైజు కావాలన్నా కట్ చేసుకోవచ్చు. చూసారా? నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఈలోపు మనం వేపుకున్నది కాస్త చల్లారిపోయింది కదండి. ఇప్పుడు అది మిక్సీకి వేసుకుందాము. అందులో మిగిలిన ఆయిలే మనం పన్నీర్ వేపుకోవటానికి పనికొస్తుంది. ఆయిల్ ఏం వేస్ట్ కాదండి, మళ్ళీ ఆయిల్ వేయాల్సిన పని లేదు. చూసారా? మిక్సీ పట్టేసుకున్నాను. బాగా మెత్తగా వచ్చింది కదా. ఇప్పుడు మిగిలిన ఆయిల్ చూసారా? మనం ఇందాక మసాలా ఐటెం వేపుకున్నాం కదా, అందులో మిగిలిన ఆయిల్తోనే పన్నీర్ వేపేసుకుందాం. నేనైతే మొత్తం ఒకేసారి వేసుకుంటున్నానండి పన్నీరు. జస్ట్ అలా 1 మినిట్ పాటు అలా వేపుకున్నామంటే చాలు. మరీ ఫుల్గా వేపాల్సిన పని లేదు. డ్రైగా లైట్గా అందులో వాటర్ ఉంటుంది కదండి, వాటర్ వచ్చేసే వరకు అలా వేపేసుకుంటే సరిపోతుంది.
మీకు అలాగే కావాలంటే అలాగే కూడా కట్ చేసి వేసుకోవచ్చు డైరెక్ట్గా కూరలో. నేనైతే కొద్దిగా అలా వేపి వేసుకుంటాను. చూసారా వాటర్ అయితే వైట్కి వస్తుంది, చూస్తున్నారు కదా. పన్నీర్లో వాటర్ ఉంటుందండి, బాగా వాటర్ అంతా బయటకు వచ్చాక మనం చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. జస్ట్ 1 మినిట్ పాటు అలా వేపుకున్నామంటే సరిపోతుంది. చూసారా ఎంత వాటర్ వచ్చింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. అంతా ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి, అది కూడా వేపేసుకుందాం. చూసారా వాటర్ ఉంది, వాటర్లోనే వేపేసుకోవచ్చు. పన్నీర్ వాటరు ప్లస్ ఆయిల్ 2 ఉన్నాయి కదా, దాంట్లోనే కొద్దిగా పసుపు, 1 స్పూన్ మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను, 1.5 స్పూన్. అది మిర్చి పౌడర్ 1 స్పూనే వేసానండి. ఇందాక మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, అందువల్ల ఇక్కడ 1 స్పూన్ అయితే వేసుకున్నాను. అది కొద్దిగా అలా ఉడకనిచ్చి మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ కాస్త అందులో వేస్తున్నాను. చూడండి బాగా కలబెట్టుకోవాలండి, లేకుంటే అడుగట్టేస్తుంది, కింద మాడుతుంది. కలుపుతూ ఉండాలి అలా. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న ఆకు కూడా నేను మిక్సీ పట్టేశాను. చూడండి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను, బాగా మెత్తగా వచ్చింది కదా పేస్ట్ లాగా. అది కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. మంట స్లోగానే పెట్టాలండి, హైలో పెడితే మాడిపోతుంది. స్లోగా పెట్టి కలుపుతూ ఉండాలి, లేకుంటే కింద మాడుతుంది. చూసారా మనం వెంటనే చల్లనీళ్ళు పోసాం కదండి, మనకి కూర కాస్త గ్రీన్గానే ఉంటుంది. అలా చల్లనీళ్ళు పోయకుండా వేడి నీళ్ళు పెట్టి అలాగే వేడిగా పెట్టేసామంటే కానీ నల్లబడుతుంది ఆకు. అప్పుడు మనకు పులుసు కూడా నల్లగా ఉంటుంది అన్నమాట, చూడటానికి అంత బాగుండదు. ఇలా అయితే బాగుంటుంది కదా, కలర్ఫుల్గా గ్రీన్గా బాగా ఉడుకుతుంది కదండి. చూసారా మధ్య మధ్యలో అలా ప్లేట్ పెట్టి తీస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగట్టేస్తుంది. చూసారా బాగా గ్రీన్గా వచ్చింది కదా. ఎప్పుడు కానీ ఆకు ఇలా పన్నీర్ చేసేటప్పుడు కానీ కొద్దిగా ఉడకబెట్టేసుకొని మళ్ళీ వెంటనే ఆ నీళ్ళు కాస్త వడగట్టేసుకొని చల్లనీళ్ళు పోస్తే కానీ ఇలా పులుసు మనకి గ్రీన్గా వస్తుంది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేశాను కదండి, ఇందాక మనం ఆకు వాటర్ పక్కన పెట్టాం కదా, అదే వేసాను అనమాట. పాలక్ పన్నీర్ మసాలా. మనకు ఆకులో ఉన్న పోషకాలన్నీ వాటర్లో ఉంటాయి కదండి, ఊరికే ఉడకబెట్టి మళ్ళీ పడేసేది ఎందుకు, అందుకే ఇక్కడ తక్కువైనప్పుడు ఆ వాటర్ వేసుకోవచ్చు. 1/2 కప్పు పెరుగు అయితే వేస్తున్నాను. 1/2 కప్పు పెరుగు వేస్తున్నానండి. మీ దగ్గర పెరుగు లేదు అలా ఏమన్నా అనుకుంటే మీగడైనా కూడా వేసుకోవచ్చు. వెన్న కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే పెరుగు వేసాను. ఇప్పుడు తగినంత ఉప్పు. ఇప్పటివరకు మనం ఉప్పు వేయలేదు కదండి, ఇప్పుడు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. పాలాకులో ఎప్పుడు కానీ ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి, సరిపోకపోతే చివరిలో వేసుకోవచ్చు. బాగా కలుపుతూ ఉండాలి. బాగా ఉడికింది. ఇప్పుడు మనం వేపు పెట్టేసుకున్న పన్నీర్ కాస్త ఇందులోకి వేసుకుందాం. చూసారా మనం ఆయిల్లో వేపుకునే దానివల్ల అందులో వాటర్ లేకుండా బాగా డ్రైగా వచ్చింది కదా పన్నీర్ అంతా. మీకు డైరెక్ట్గా కావాలన్నా డైరెక్ట్గా కట్ చేసి ఈ పులుసు ఇలా ఉడికాక వేసుకోవచ్చు. మాకైతే ఇలాగే ఇష్టం అండి, అందుకని నేను ఆయిల్లో వేపి మళ్ళీ తర్వాత వేస్తాను పులుసులో. కర్రీ అంటే మనకు చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్ పాలక్ పన్నీర్ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు అలా ప్లేట్ పెట్టేద్దాము. పన్నీర్ అంతా కూడా మనకి పులుసు గ్రేవీ అంతా కూడా పన్నీర్ బాగా లాగేసుకుంటుంది. ఇప్పుడు చూసారా ఇదిగో చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే నేను వెన్న వేస్తున్నాను.
అయిపోవచ్చింది కదా, మనకి ఆయిల్ కాస్త పైన తేలుతుంది. ఇప్పుడు దింపేసుకునే స్టేజ్కి వచ్చేసింది. స్మెల్ అయితే అద్దరిపోతుందండి. రోటీకి రైస్కి చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చూసారా ఎంత బాగుంది, హోటల్ స్టైల్లో పాలక్ పన్నీర్ మసాలా కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే. కానీ మా పిల్లలైతే ఉత్త పన్నీరే తీసుకొని తినేస్తారనమాట. తర్వాత కూర తీసుకొని అన్నంలోకి పెట్టేసుకుంటారు. అందుకే నేను 400 గ్రామ్స్ వేసాను. ట్రై చేయండి, బాగుంటుంది.